Good morning, students. Yesterday class we discussed about the locus, definition, and some of the examples. Once again, locus. Locus is a set of points to satisfy the given geometrical condition. Locus is a set of points to satisfy given geometrical condition. And locus is a path of the point. The way of the point, also called as a locus. So, already మనం మాట్లాడుకున్నాము locus గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఏనా? అర్థమైందని అనుకుంటున్నా. అండ్ locus లో మనం నిన్న ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఒక ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఏ ఈక్వేషన్ అంటే ద కండిషన్, వాడు ఏ కండిషన్ అయితే ఇచ్చాడో ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసాము. ఆ వచ్చిన ఈక్వేషన్ బట్టి దాని పాత్ ఏంటో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తే path of the point ni circle అని అంటున్నాం. x square by a square plus y square by b square equal to 1 అని వస్తే దీన్ని ఎలిప్స్ అంటున్నాము. అలాగే x square by a square minus y square by b square equal to 1 అయితే హైపర్బోలా అని పిలుస్తాం. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవాళ ఎగ్జాంపుల్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1A ఫస్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which is at a distance 5 which is at a distance 5 from a minus 4 comma 3. Sorry, 4 comma minus 3. First question, exercise Roman 1 first question. So find the equation of locus of a point which is at a distance 5 from a 4 comma 3. Yesterday ఈ ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఎగ్జాంపుల్ చేసాము. సో మరోసారి చేద్దాము. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్ లోకస్ కావాలి అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలన్న. సో పాయింట్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ వన్ లెట్ p x y be any point on locus. p x y be any point on locus. దేనికి అంటే సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అంటే పాయింట్ ఏంటో కూడా మెన్షన్ చేయలేదు. పాయింట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ ని మనం ఏమనుకున్నాం? p x y అనుకున్నాం. ఎందుకంటే పాయింట్ కార్టీసియన్ పాయింట్ కాబట్టి కార్టీసియన్ పాయింట్ లో 2 పార్ట్స్ ఉంటాయి. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఉండాలి కాబట్టి x కోఆర్డినేట్ x అని y కోఆర్డినేట్ y అని అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ given that ఇచ్చిన కండిషన్ రాయాలి. ఏమి ఇచ్చిన కండిషన్ అంటే distance between which is at a distance 5 from a అంటే పాయింట్ p పాయింట్ p అనుకున్నాం కాబట్టి pa డిస్టెన్స్ ఎంత 5 కాబట్టి pa equal to 5. So pa distance between 2 points formula we already know about the formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to 5. a 4 comma minus 3 p x comma y ఇది x1 y1 x2 y2 square root of x minus 4 whole square plus y
16 plus 9, 25 equal to 25. 25 cancel. Our equation is x square plus y square minus 8x plus 6y equal to 0. Therefore, required equation of locus is x square plus y square minus 8x plus 6y equal to 0. So, ఇప్పుడు మనం చేసేది ఐపీ సమ్ కాబట్టి ఐపీ సమ్ లో ఈక్వేషన్ మనం చూపించాలి. అదే ఆబ్జెక్టివ్ అయితే మనం ఏం చేస్తామా అది సర్కిల్ లేకపోతే ఈక్వేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఆబ్జెక్టివ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ నేను చాలా షార్ట్ కట్ చెప్పాను ఆబ్జెక్టివ్ లో ఏమని ఇదిగో కాన్స్టెంట్ పాయింట్ డిస్టెన్స్ పాయింట్ అనేది సెంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంది ఈక్వేషన్ ఏం రావాలి నెగటివ్ రావాలని చెప్పాను నెగటివ్ వచ్చింది. ఇక్కడ 4 డబుల్ చేస్తే 8 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ పాజిటివ్ వచ్చింది అండ్ 2 into 3 6 అంటే ఆప్షన్ లో మనం ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్స్ లో ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫై చేయాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ at a distance or from a point. ఓకే నోట్ చేసుకోవాలి సమ్ నోట్ చేసుకుంటే నెక్స్ట్ సమ్ లో కొంత ఐడియా చేయగలం. ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ వన్ సెకండ్ సమ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ చూద్దాం. సో హాఫ్ లైన్ వీడియో కాబట్టి మీకు మళ్ళా రిపీట్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఏదైనా సరే చిన్న మీకు నోట్ చేసుకోవడంలో ఏదైతే కనుక నోట్ చేసుకోండి. కంపల్సరీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకున్నానా కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ మెయింటైన్ చేసి చెప్పిన పాయింట్స్ రాసుకోండి. చెప్పిన పాయింట్ రాసుకున్న తర్వాత మళ్ళా ఇచ్చిన ప్రతి నేను సాల్వ్ చేసిన ప్రతి సమ్నే మీరు సాల్వ్ చేయండి. తర్వాత నేను సమ్స్ మీకు సమ్స్ ఇస్తాను అవి కూడా మీరు చేయండి. ఏనా మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ మనకి హాఫ్ లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే కాలేజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరలా ఇదే లెసన్ చెప్పడం కుదరదు కాబట్టి మీరు నోట్ చేసుకోవడం బెటర్. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ equidistance from A minus 3, 2 and B 0, 4. Okay? Question ఒకసారి question repeat చేయండి. Find the equation of locus of a point which is equidistant from A and B. సో ఇక్కడ మాత్రం ఒక మాట మనకు అర్థమైందనుకుంటున్నాను ఏంటంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ ఒక పాయింట్ లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. లోకస్ అంటే ఏంటి అంటే
ఎగ్జాంపుల్ ఎర్త్ గురించి మాట్లాడుతున్నాము. ఎర్త్ గురించి మాట్లాడినప్పుడు ద ఆర్బిట్ ఆఫ్ ఎర్త్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ ఆర్బిట్ పాయింట్ ఏమవుతుంది? ఎర్త్ పాయింట్ అవుతుంది. ఎర్త్ ఎలా పోతుందన్నా ఎలిప్టికల్ ఆర్బిట్ లో పోతుంది. ఓకే, మనకు అర్థమైందా? అలాగే ఇప్పుడు అలాంటి ఒక పాయింట్ గురించి చెప్తున్నాడు ఇప్పుడు. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ పాయింట్. ఒక పాయింట్ ఉందంటే అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు. సరే ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలంటే ఏదో క్లూ ఇవ్వాలి కదా అని మనం అడుగుతాం. అప్పుడు వాడు చెప్తున్నాడు, నా క్లూ ఏమని చెప్తున్నాడు? విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి. అది పాయింట్ అనేది మనం ట్రావెల్ అయింది, మూవ్ అయింది. ఎలా పోయిందంట? ఏ అనే పాయింట్ కి బి అనే పాయింట్ కి రెండు పాయింట్స్ కదంట ఈక్వల్ డిస్టెన్స్ లో మూవ్ అయిందంట. ఈక్వల్ డిస్టెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ బి, ఈ లోకస్ పాయింట్ మనం పి అనుకున్నాం కదా. పి అనే పాయింట్ ఎక్కడుంటే ఇదిగో ఏ అనే పాయింట్ కి బి అనే పాయింట్ కి ఇది ఎలా ఉందన్నా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. సో దీన్ని బట్టి మనకి పాత్ ఎంత చెప్పాడు? పాత్ మీన్స్ స్ట్రైట్ లైన్ ఆర్ సర్కిల్ ఆర్ ఎలిప్స్ ఆర్ హైపర్బోలా ఆర్ అనదర్ వాటెవర్ ఇట్ మే బి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం రాయాలి? ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం రాయాలి కదా? ఫస్ట్ పాయింట్ let p x comma y be the point on locus. So next second point on where given that equal condition equidistance ఎక్కడెక్కడికి? a నుంచి b point కి, p నుంచి p point కి. The distance from a to p and the distance from b to p are equal. So then మనం mathematical గా మనం ఎలా రాస్తాం దాన్ని అంటే p a distance between p and a is equal to p b. p నుంచి a distance, p నుంచి b distance ఎలా ఉన్నాయా? ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. సో p and a distance between p and a, distance between p and a formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. pb what is the formula? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో కొంచెం బాగా మ్యాథమెటిక్స్ తెలుసుకోవడం లేకపోతే కొంచెం ఫాస్ట్ గా చేసేవాళ్ళైతే డైరెక్ట్ గా ఫార్ములా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం అందరూ చేతిలో 5 వేలు రావాలి కదా. ఇది డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది బాగా చేయగలరు. కొంతమంది ఒకసారి చూస్తే బాగా చేయగలుగుతారు, కొంతమంది ఒకసారి చూసినట్టు ప్రాక్టీస్ చేస్తే బాగా చేయగలుగుతారు. వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువేస్తాను. బోర్ ఫీల్ అవ్వదు. ఏ పాయింట్ దగ్గర -3, 2 p x, y పట్టాలి కదా. a -3, 2 p x, y p ఏ డిస్టెన్స్ గురించి. ఇక్కడ p అయితే b 0, 4 p x, y. always p x, y నెక్స్ట్ వైపు తీసుకోండి. మా ఈక్వేషన్ అంతా కొంచెం నీట్ గా ఉంటుంది. ఎలా ఇది x, y నెక్స్ట్ వైపు ఎలా అనుకున్నా ఈక్వేషన్ అదే వస్తుంది. కాకపోతే x, y నెక్స్ట్ వైపు అనుకుంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. స్క్వేర్ ఆఫ్ x2 minus x1 x minus into minus plus 3 whole square plus y minus 2 whole square equal to square root of x2 minus x1 whole square x minus 0 whole square plus y minus 4 whole square. Squaring on both sides. Both sides square చేస్తే రూట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ రూట్ క్యాన్సిల్ అయ్యి మిగిలింది x plus 3 whole square plus y minus 2 whole square equal to x square plus and then x minus 0 whole square. X minus 0 అంటే x and x1 0 సపరేట్ చేస్తే x1 కాబట్టి x square plus y minus 4 whole square
minus 4y 9 plus 4 13 equal to ఇక్కడ ఏమన్నా minus 8y plus 16. సో పాజిటివ్ x ఉంది కాబట్టి LHS అని RHS కి తీసుకొచ్చేద్దాం. అంటే 6x minus 4y plus 13 plus 8y minus వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ వస్తే మైనస్ అవుతుంది ఈక్వల్ టు 0. అంటే 6x ఇంకో x లేదు minus 4y plus 8y అంటే plus 4y plus 13 minus 16 minus 3 equal to 0. Okay, this is the required equation of locus is 6x plus 4y minus 3 equal to 0. ఈ ఈక్వేషన్ ఎక్కడో చూసినటువంటి ఈక్వేషన్ ఇది ఏదో జనరల్ ఫామ్ లో ఉంది. ఏంటి సార్ ఇదంటే ax plus by plus c equal to 0. ax plus by plus c equal to 0. ఇది జనరల్ ఫామ్. దీని నాన్న స్ట్రైట్ లైన్. సో the path of the point is straight line. The locus of the point is straight line. Okay, అంటే ఎలా ఆబ్జెక్టివ్ ఇదే సంబంధం. ఆబ్జెక్టివ్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎప్పుడైతే ఈక్వి డిస్టెన్స్ ఇచ్చాడు, ఈక్వి డిస్టెన్స్ 2 పాయింట్స్ ఇచ్చాడు, వెంటనే దాని పాత్ ఏమవుతుందన్నా స్ట్రైట్ లైన్ అవుతుంది. ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ అవుతుంది. దాంట్లో తెలియదు ఆప్షన్ మనం స్ట్రైట్ లైన్ ఎక్కడ చూసుకోవడం టిక్ చేయడం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్స్ అయితే ఇంకొంచెం చెప్తాను. మెయిన్స్ అయితే ఇంకొంచెం చెప్తాను తెలియదు నాన్న. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది నాన్న. ఈక్వి డిస్టెన్స్ మోడల్కి ఈక్వి డిస్టెన్స్ మోడల్ షార్ట్ కట్ ఏంటంటే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. ఏనా ఎందుకంటే ఈ లోకస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ AX దేనికి ఈక్వి డిస్టెన్స్ మోడల్. ఈ ఈక్వి డిస్టెన్స్ మోడల్లో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ లోకస్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ AB అంటే మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే AB ఫర్ ఎగ్జాంపుల్ ఇది A ఇది B అనుకో, ఇది ఈ లైన్ అనుకో. దీనికి ఎలా ఉండాలంట పర్పెండిక్యులర్ గా ఉండాలి అంట. అంటే 90 డిగ్రీస్ లో ఉండాలి అంట. అండ్ కూడా ఇంకోటి ఏమవ్వాలన్నా బైసెక్టర్ అయి ఉండాలి. బైసెక్టర్ మీన్స్ బై మీన్స్ టూ ఈక్వల్ పార్ట్స్. అంటే హియర్ ద పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ Q అనుకున్నాము. Q is the midpoint of AB. అంటే AB మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడ్ పాయింట్ ఖచ్చితంగా ఏదైనా ఈ లోకస్ లో ఉంటుంది. అంటే the midpoint of AB is satisfied the required equation. And ఆబ్జెక్టివ్ లో ఇంకొక కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్ లో ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వెంటనే ఈ చూడండి ఇది మిడ్ పాయింట్ x1 + x2/2 y1 + y2/2 x1 + x2/2 అంటే -3 + 0/2 2 + 4/2 అంటే -3/2 2 + 4 అంటే 6/2 అంటే 3 -3/2 3 -3/2 3 ఇచ్చిన 4 ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే మనకు వచ్చిన ఒక ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. అంటే 6 * x + y సబ్స్టిట్యూట్ చేయాలి -3/2 ప్లస్ 4 * y అంటే 3 -3 = 0. అంటే దీంట్లో 3 టైమ్స్ -3 -9 + 12 -3 = 0. -3 -9 -12 12 -12 = 0. సో ఏమైనా సాటిస్ఫై చేసింది. అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మోడల్ ఏం చేయాలి. ఈ మోడల్ అంటే ఈక్వి డిస్టెన్స్ మోడల్ ని ఆబ్జెక్టివ్ టైంలో మనం సంబంధం చేసి కూర్చోకుండా సింపుల్ గా ఏం చేస్తే మిడ్ పాయింట్ ఆఫ్ AB పాయింట్ అవుట్ చేసి ఆ పాయింట్ తీసుకెళ్ళి ఇచ్చిన 4 ఆప్షన్లను సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే అవుతుందో కదా ఇది షార్ట్ కట్ ఫర్ ద మోడల్ ఈక్వి డిస్టెన్స్. ఓకే, ఇది IP మోడల్ ఈ నోట్స్ అంతా నేను తర్వాత ఈ ఎక్సెల్ చెప్పాను
దీన్ని నోట్ చేసేయండి. అర్థమవుతుందా అందరికి? వన్ ఆఫ్ ద ఈజీ చాప్టర్ లోకస్. ఇది అర్థమైతే అలా స్ట్రైక్ లైన్ పేర్ ఆఫ్ స్ట్రైక్ లైన్ డెప్త్ అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఫస్ట్ రాంగ్లో ఫోర్త్ సమ్ అవుతున్నాం. ఫోర్త్ సమ్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. Which is equidistant from the coordinate axis. Everything note chesara. So find the equation of locus of a point which is from what marla equidistance model annadu. Okay, equidistance model lo మనం ఏం చేయాలి? equidistance model లో p equal to p. మరి సార్ ఇక్కడ పాయింట్స్ అవ్వలేదు కదా సార్ అంటే దీనికి ఒక రఫ్ డయాగ్రామ్ అన్నమాట డ్రా చేద్దాం. రఫ్ డయాగ్రామ్ అంటే ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి? దేని గురించి మాట్లాడుతున్నాడు వాడు? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఎంతకుముందు సమ్కి ఈ సమ్కి మధ్య డిఫరెంట్ ఏంటి సార్? ఎంతకుముందు సమ్కి ఈ సమ్కి మధ్య డిఫరెన్స్ సార్ ఎంతకుముందు సమ్లో ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ టూ పాయింట్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నదంట. సో కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటన్నా? కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్, y యాక్సిస్ డ్రా చేద్దాం. ఇదిగో x యాక్సిస్, ఇదిగో y యాక్సిస్. హియర్ p x, y is a point. This is the origin. So to perpendicular చేద్దాం. PM is the perpendicular on the x axis. PM is the perpendicular on y axis. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమన్నా x అని అంటాం, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏమంటాం y అని అంటాం. ఎందుకు అంటే పాయింట్ x, y అంటే ద డిస్టెన్స్ ఆన్ x యాక్సిస్ x, ద డిస్టెన్స్ ఆన్ y యాక్సిస్ y. సో ఇది కూడా ఏమన్నా x అవుతుంది. వాట్ ఏమన్నా క్వశ్చన్ లో మనకి ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్స్ అంటే పాయింట్ p x యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో అయితే ఉందో y యాక్సిస్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉందంట. అంటే p నుంచి x యాక్సిస్ ఎంత డిస్టెన్స్, సో p నుంచి y యాక్సిస్ అంతే డిస్టెన్స్ అంట. p నుంచి x యాక్సిస్ డిస్టెన్స్ ని pm అన్నాము, p నుంచి y యాక్సిస్ డిస్టెన్స్ ని pn అన్నాము. సో వాడు ఇచ్చిన కండిషన్ ఇచ్చాడు మనకి pm is equal to pn. సో కంపల్సరీ మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే p x, y be any point on locus. సో ఇది కంపల్సరీ ప్రతి దాంట్లో వర్డ్ రాయాలి. ip లో ఇది ఒక వర్డ్ రాసిన హాఫ్ మార్క్ ఉంది. సో నెక్స్ట్ ఏం రాయాలి? గివెన్ ద కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటన్నా pm equal to pn. pm equal to pm. pm అంటే డిస్టెన్స్ y లేకపోతే pn equal to pm రాయాలి. ఈక్వేషన్ కూడా నీట్గా వస్తుంది. pn equal ఏదైనా a equal to b, p equal to a, pm equal to pm, pn equal to pm ఏదైనా రాసుకుందాం. pn అంటే ఎంత డిస్టెన్స్ x equal to pm అంటే y, pm అంటే y. సో కంపల్సరీ డిస్టెన్స్ అన్నప్పుడు మనం కంపల్సరీ చేయాల్సింది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x square equal to y square that equal to x square minus y square equal to x square minus y square equal to 0. So x square minus y square equal to 0.
x square minus y square equal to 0. ఇది ఒక మోడల్, ఇది ఒక కర్వ్. ఓకేనా? ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. నేను ఒక సంబంధం next. Find the next fifth sum of the model of fifth model. Find the equation of locus of a point which is equidistant from a to comma 0 and y axis. ఎలా ఉందన్న ఇక్కడ find the equation of locus of a point which is from a to comma 0 and y axis. a to comma 0 ki and y axis ki ఎలా ఉందన్న a పొజిషన్స్ లో ఉందన్న. సో రఫ్ డయాగ్రామ్ కూడా డ్రా చేద్దాము. రఫ్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తే ఇక్కడ రెండు పాయింట్లు మాట్లాడతాం. ఒకటి a to comma 0. a to comma 0 అనేది ఎక్కడ ఉందన్న? 2 comma 0 అంటే పాయింట్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే x comma 0. x comma 0 అనేది the point on x axis. అంటే 2 comma 0 అనే పాయింట్ ఖచ్చితంగా ఎక్కడ ఉందన్న? x axis మీద ఉంది. a 2 comma 0. నెక్స్ట్ ఇంకొకటి y axis. సో హియర్ p అనే ఒక పాయింట్ ఉంది. p x y అనే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి a అనే పాయింట్ డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి y axis డిస్టెన్స్ రెండు ఎలా ఉన్నాయన్న? ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ గా చేస్తే ఇందాక చెప్పేది ఏంటన్నా? p ఏమో ఇదేమో ఉంది, y అవుతుంది, ఇదేమో ఉంది, x అవుతుంది. p లేకపోతే ఇదేమో p m అన్నది p అన్న ఎలా అయినా ఉంటుంది. మన అందులో మనమే కాబట్టి ఓకే. సో లెట్ p x y p అనే పాయింట్ అది వస్తుంది. డయాగ్రామ్ అర్థమైంది అనుకున్నాను. వాడు ఇచ్చింది ఏంటంటే ఒక పాయింట్ కి y యాక్సిస్ కి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది అని అంటున్నాడు. పాయింట్ 2 comma 0 ఎక్కడ పెట్టవచ్చు? కాకపోతే డైరెక్ట్ మనం కోఆర్డినేట్స్ డ్రా చేసాం కాబట్టి 2 comma 0 x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ డ్రా చేసాం. సో a 2 comma 0. ఇంకొకటి ఏంటంటే ఈ p నుంచి ఇక్కడ డిస్టెన్స్ y యాక్సిస్ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండాలి. సో గివెన్ ద వాడు ఏం ఇచ్చాడన్నా? p నుంచి a డిస్టెన్స్ pa is equal to ఇక్కడ ఏంటన్నా? pm. pa is equal to pm. p అంటే square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to pm అంటే ఎంత? x. సబ్స్టిట్యూట్ చేద్దాం. p ఏ అన్నా 2 comma 0 p x comma y కాబట్టి x2 minus x minus 2 whole square plus y minus 0 whole square equal to x. Squaring on both sides x minus 2 whole square plus y square ఎందుకంటే y minus 0 whole square y square అవుతుంది equal to x square. సింప్లిఫై చేద్దాం. x square plus 2 square 4 minus 2ab 2 into 4 కాబట్టి minus 4x plus y square equal to x square. So plus x square ఈ r square x square రెండు క్యాన్సిల్. ఇక మిగిలిన ఈక్వేషన్ ముందు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ రాయాలి కాబట్టి టర్మ్ రాయాలి. y square minus 4x plus 4 equal to 0. This is the required equation of locus P. Y square minus 4x plus 4 equal to 0. So okay, sir దేని సార్ అది ఏమొచ్చింది సార్ అంటే ఈ y square equal to 4x అంటాం దీన్ని పారాబోలా. y square equal to 4x జనరల్ ఫార్మ్ అంటాము. సో ఇక్కడ నాలుగు ఫార్మ్ ఉన్నాయి పారాబోలాకి. y square ఇక్కడ రాస్తాను చూడండి. y square equal to 4ax కానీ x square equal to 4ay కానీ y minus k whole square equal to 4a into x minus h కానీ x minus h whole
Next, second Roman. Second Roman. First one. Find the equation of locus of P. Find the equation of locus of P. If the line segment joining, if the line segment joining 2, 3 and minus 1, 5 subtends a right angle at P, subtends a right angle at P. IB point of view, one of the important model. IB 4 models ఉన్నాయి. ఈ 4 models ని మీరు జాగ్రత్తగా చేస్తే నా 4 models 4 marks ఈజీగా మనం పాకెట్ లో ఉంటాయి. ఓకే, find the equation of locus of P if the line segment joining, okay, 2, 3 and minus 1, 5 subtends a right angle at P. First of all, let P x comma y be any point on locus. Locus లో ఫస్ట్ బేసిక్ థింగ్ మనం ఫస్ట్ రాయాల్సిన ఏంటంటే మ్యాటర్ ఏంటంటే let P x comma y be any point on locus. ఎందుకంటే అసలు ఈ పాయింట్ రాయకపోతే ఈ క్వశ్చన్ రావడం లేదు. లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో పాయింట్ లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ మనం P అనుకున్నాం. సో let P x comma y be any point on locus. నెక్స్ట్ వన్ రఫ్ డయాగ్రామ్ కదా. ఏంటి ఇక్కడ ఒక మాత్రం ఏమన్నాడు? ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 minus 1, 5 రెండు పాయింట్స్ ఉన్నాయి కదా. ఏంటవి పాయింట్స్ గివెన్ దట్ A 2, 3 and B minus 1, 5 2 పాయింట్స్. సో ఇప్పుడు మనం 4 సమ్ చేస్తాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P which is at a distance 5. అంటే P ఒకదాని గురించి మాట్లాడాడు, A ఒకదాని గురించి మాట్లాడాడు. ఈ రెండు మధ్య డిస్టెన్స్ P and A 5 అన్నాడు. సెకండ్ మోడల్ is find the equation of locus of a point which is equidistant from A and B. A అనే పాయింట్ కి B అనే పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. B A B B ఈక్వల్ అని పెట్టు. థర్డ్ క్వశ్చన్ చేసాము ఏంటన్నది which is equidistant from y axis and 2, 0. సో y axis కి 2, 0 కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. లేకపోతే ఈక్వల్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ అవుట్ చేసాము. రెండు యాక్సిస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. ఫోర్త్ వన్ చేసాము ఒక పాయింట్ కి ఒక లైన్ కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట. ఒక పాయింట్ కి ఒక లైన్ ఇక్కడ ఏమన్నాడు? ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్లే ఏమన్నా if the line segment joining 2, 3 minus 1, 5 2, 3 minus 1, 5 ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఒకటి ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ A 2, 3 అనుకుందాం. ఇక్కడ P minus 1, 5 అనుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఉందంట. ఇది కదా లైన్ సెగ్మెంట్ లైన్ PB. ఓకే, the line segment joining 2, 3 minus 1, 5 subtends a right angle at P. Subtends means form a right angle at P. The point A and the point B, the line segment AB form a right angle at P. ఇక్కడ P అనే ఒక పాయింట్ కనుక ఉన్నట్లయితే ఈ A B దగ్గర ఏం చేస్తాయన్నా రైట్ యాంగిల్ ఫార్మ్ చేస్తాయి. అర్థమైనా? క్వశ్చన్ మన మ్యాథ్స్ లో క్వశ్చన్ కనుక అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజ్. క్వశ్చన్ అర్థం కాకపోతే ఏం చేసేది? ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకున్నాము. ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ఏ జాయిన్ చేసే లైన్ P దగ్గర
గుడ్ పైథాగరస్. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం మొట్టమొదటి నేర్చుకున్న థియరమ్స్ లో అందరికీ బాగా గుర్తుండే థియరమే పైథాగరస్ థియరం. దాని స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ ఏంటంటే the sum of the squares of the sides is equal to square of the hypotenuse. The sum of the squares of the sides is equal to square of the hypotenuse. So given the condition of PA square plus P, sum of the squares of the sides. The sides are PA and PP are two sides and AB is the hypotenuse. PA and PP, the sum of the squares of the sides. PA square and PP square. Sum means plus PA square plus PP square equal to AB square. Okay. So PA means distance between P and A. PB distance between P and B. PA square and PB square equal to AB square. So PA square already square కాబట్టి distance లో square root cancel అయిపోతుంది. X minus 2 whole square plus y minus 3 whole square plus PB square x minus 2 minus plus 1 whole square plus y minus 5 whole square equal to AB square. AB distance x2 minus x1 minus 1 minus 2 whole square plus 5 minus 3 whole square. So distance between two points లో square root ఉంది కదా సార్. మరి ఏది సార్ స్క్వేర్ రూట్? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇది అర్థం కాకపోతే ఏం చేద్దాము? రూట్ వేసుకున్నాము, పైన హోల్ స్క్వేర్ రాస్తాము, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకుంటాము. అలానే చేయాలి. అర్థం కాకపోతే అర్థమైనా డైరెక్ట్ ధనుష్ టు పెదరైట్ పెదరైట్ ధనుష్ అంతే డైరెక్ట్. ఓకే ఎలిమెంట్ హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 minus 2ab 4x plus y square plus 9 minus 2ab అంటే 6y plus x square plus 1 square అంటే 1 2ab 2 into 1 2x plus అనే నా కొత్త రోడ్ వచ్చింది. a minus b whole square a plus b whole square అందరికి వచ్చుగా చేంజ్ రాకపోతే a minus whole square a square y square plus b square 5 square అంటే 25 minus 2ab 2 into 5 10 into 5 10y equal to minus 1 minus 2 minus 1 minus 2 minus 3 minus 3 whole square 9 plus 5 minus 3 2 2 square అంటే 4. both sides are cancel అవుతాయి చూడండి ఒకసారి. ఇక్కడ 4 9 9 cancel. x square plus x square 2x square. Next y square plus y square 2y square minus 4x plus 2x minus plus subtract చేయాలి. 4 minus 2 2. సో గ్రాడ్ వాల్యూ minus 4 కాబట్టి మైనస్ ఎప్పుడు వస్తుంది? minus 2x. మళ్ళీ ఏమంటున్నాను అర్థం చాలా మంది తెలుసు అనుకుంటే తెలియని వాళ్ళు కొంతమంది వాట్ వాస్ రిపీట్ చేస్తున్నాను. minus 4x plus 2x మైనస్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేయాలి. 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 పెద్దదానికి 4 మైనస్ కాబట్టి మైనస్. ఓకే నెక్స్ట్ minus 6y minus 7y సేమ్ సింబల్ మైనస్ మైనస్ సేమ్ సింబల్ యాడ్ చేయాలి. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6 plus 10 16y. ఇక్కడ కాన్స్టెంట్ రేషియోని 4 క్యాన్సిల్ 9 క్యాన్సిల్ 1 and 25 plus 1 plus 25 కాబట్టి 26 equal to క్యాన్సిల్ అయిపోయిన 0. ఇక్కడ అన్నిట్లో మనకి ఏదో నామం ఉన్నాడు. ఇక్కడ 2 2 2 ఇందులో 2 కామన్ చేసి ఇందులో 2 కామన్ చేస్తే x square plus 2/2 y square 2/2 minus x 2 కామన్ చేస్తే y క్యూబ్ చేస్తే ఎంత అవుతుందా? ఎప్పుడైతే కామన్ చేస్తామో అది y అవుతుంది. ఎంత కామన్ చేస్తామో 2 కామన్ చేస్తామో y అవుతుంది. 16 by 2 8 minus 8y
minus x minus 8y plus 13 equal to 0. Okay, required equation of locus is x square plus y square minus x minus 8y plus 13 equal to 0. చూసినప్పుడు x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అంటే circle. The locus is a circle. Okay, so అంటే ఆబ్జెక్ట్ లో మనకి రెక్టాంగిల్ ట్రయాంగిల్ మోడల్ లో క్వశ్చన్ అడిగాడు అంటే ఖచ్చితంగా అది దేనిదైనా ఉండాలి, గుడ్ సర్కిల్ అయి ఉండాలి. ఆబ్జెక్ట్ చేసినప్పుడు దీని గురించి మనం ఇంకొంచెం చెప్తా అంటే ఈక్వేషన్ ఎంత ప్రాసెస్ కాకుండా ఇంకా ఈజీగా ఎలా చేయాలి అంటే షార్ట్ ఫామ్ ఉంది x - x1 x - x2 y - y y y చేస్తే ఈ ఈక్వేషన్ సింపుల్ గా రెండు స్టెప్స్ అవుతాయి. దీనికి ఒక డయాగ్రామ్ మోడల్. ఓకే, నోట్ చేసేయండి. కొంతమందికి ఏమో సార్ ఇంకా సాధిస్తున్నాను చాలా సార్లు ఉంటుంది, కొంతమందికి ఏమో పర్వాలేదు కాబట్టి కొంచెం మనకు నా వన్ బి అలవాటు అయ్యే వరకు స్టెప్ బై స్టెప్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్ ఫీల్ అవ్వాలి. ఓకే, అర్థం కాకపోతే కామెంట్స్లో మాత్రం అర్థం కాకపోతే మాత్రం అమ్మా దాన్ని రెక్టిఫై చేయాలి. అసలు మనం వాళ్ళు రిపీట్ చేయాలి. నోట్ చేశారా? దీంట్లోనే హెచ్ కావాలి హోంవర్క్. సార్ మేము ముందే ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి హోంవర్క్ చేస్తున్నాం. ఇంకొక సంబంధం ఇది మీరు ఈ మోడల్ సేమ్ మోడల్ సంబంధం చేయండి. ఏంటి సార్? లోకస్ ద ends of hypotenuse of a triangle are 0,6 6,0. Find the equation of locus of its target x. Find the equation of locus of its third vertex. ఇది HW homework. ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి చేయండి, ట్రై చేయండి. ట్రై చేస్తే సేమ్ మోడల్ ఎలా తెలుసు సార్? ఇక్కడైతే రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ వాడబెట్టాలి. హైపోటెనస్ దేని వాడతాయి? రైట్ యాంగిల్ దగ్గర. సో హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్ అంటే PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ కూడా యూజ్ సార్. ఇక్కడ P ఎవరు కదా సార్? లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వెర్టెక్స్ అన్నాడు. థర్డ్ వెర్టెక్స్ అంటే A, B and third vertex are P. So PA square plus PB square equal to AB square. అసలు చేయాలి. కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి. ఆబ్జెక్టివ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ఒక నోట్స్, ఐపీ ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఐపీ సమస్య. ముందు ఆబ్జెక్టివ్ చెప్పేయచ్చు కదా అంటే ఐపీలో సమస్య అర్థమైతే ఆబ్జెక్టివ్ ఈజీ అవుతుంది. ఆబ్జెక్టివ్ సమస్య నుంచి అసలు ఆబ్జెక్టివ్ ఐపీ ఇంకా ఈజీగా సార్ అంటే ఆబ్జెక్టివ్లో షార్ట్ కట్ చెప్తాను.
సెకండ్ ప్రాబ్లం 9th సమ్ చూద్దాము. Find if the distance from P to the points two comma 3, 2 comma minus 3, 2 comma 3, 2 comma minus 3 are in the ratio 2:3. Then find the equation of locus of P. Okay? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకున్నాను మొత్తం లోకస్. అయితే ఇంకొక టాస్క్ మీకు ఇంకొక టాస్క్ ఇస్తాను. కండిషన్ PA 2,3 B 2,-3. కండిషన్ ఒకసారి చూడండి. కండిషన్ ఏమి ఉండాలి? If the distance P to the points A and B in the ratio, అంటే P నుంచి A distance, P నుంచి B distance ఏ రేషియో ఉన్నాయంట? 2:3 రేషియోలో ఉన్నాయంట. అంటే PA is to PB equal to 2:3. Is to means by PA by PB equal to 2/3. By the cross multiplication 3PA equal to 2PB. Squaring on both sides చేస్తే 9PA square equal to 4PB square. This is the condition. PA square is Px y, A 2,3. PB square is Px y,